వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. డీటెయిల్స్ చూస్తే ఇవాళ రేపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొంటారు. ప్రధానంగా జీఎస్టీ స్లాబ్లు సంస్కరణలపైనే సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం ఏ వస్తువులు తగ్గుతాయన్న విషయంపై రేపు ఓ క్లారిటీ రానుందని తెలుస్తుంది. ప్రధానంగా నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, దుస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై రేట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. అనుష, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా ఇటీవల నరేంద్ర మోడీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా అయితే జీఎస్టీ గురించి ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నో సంస్కరణలు చేయగా కొత్త తరం సంస్కరణలకు అయితే తీసుకొస్తామని అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా సామాన్యులు రోజువారు వినియోగించే వస్తువులపై పన్ను రేట్లు తగ్గిస్తున్నట్లయితే, దీపావళికి దీనిని గిఫ్ట్ గా ఇస్తున్నట్లయితే ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వెంటనే కేంద్ర ఆర్థిక శాఖకు కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రస్తుతం జిఎస్టిలో 0, 5, 12, 18, 28% స్లాబ్లు ఉండగా వీటిలో 12, 28 స్లాబ్లను అయితే తొలగించడం జరిగింది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే 12 and 28 స్లాబ్లను అయితే తొలగిస్తారు. జిఎస్టీ కౌన్సిల్ మంత్రులు కూడా దీనికి సంబంధించి సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన జిఎస్టీని మినహాయిస్తున్నట్లయితే వెల్లడించడం జరిగింది. దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపిందని అయితే ప్రస్తుతం చెప్తున్న సంగతి. అండ్ స్లాబులకు సంబంధించి ఇదే నిజమైతే అప్పుడు ఎక్కువ స్లాబుల కింద ఉన్న వస్తువులు దిగువ స్లాబులకు చేరి రేట్లు బాగా తగ్గుతాయని అయితే ప్రధానంగా చర్చలోకి రావడం జరిగింది. ముఖ్యంగా పన్ను రేట్లను తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తి పెంచడం ద్వారా వినియోగం పెరుగుతుందని అయితే కేంద్రం భావిస్తుంది. పరిశ్రమ వర్గాలు కూడా దీనిని స్వాగతిస్తున్నాయని, కొన్ని ఎన్డీఏతర పాలిత ప్రాంతాలు మాత్రం నష్టాన్ని పూడ్చేందుకే పరిహారం ఇవ్వాలని కోరుతున్నాయని అయితే ప్రభుత్వాన్ని బాగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమలైతే అప్పుడు 12% స్లాబ్ వస్తువులు 5%లోకి చేరవచ్చని, ఇక 90% వరకు అయితే 28 స్లాబ్లో ఉన్న వస్తువులు 18%లోకి వస్తాయని, చాలా వరకు కంపెనీలు ఇప్పటికే జిఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలు అయితే కస్టమర్లకు బదిలీ చేస్తామని అయితే స్పష్టం చేయడం. ఇందులో దిగ్గజ బ్రిటానియా కంపెనీ కూడా ఉందని అయితే ప్రజెంట్ ముఖ్యంగా తెలవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అయితే ప్రజెంట్ జిఎస్టీకి సంబంధించిన సమావేశం జరుగుతుంది. కాసేపట్లో అయితే ఆమె అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 రోజులు కంటిన్యూగా 2 రోజుల నుంచి అయితే దీనికి సంబంధించిన మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. అంటే రేపు సెప్టెంబర్ 4న ప్రకటనలో వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బిస్కెట్లు, దుస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ఇంకా ఎన్ని రకాల నిత్యావసరాలపై పన్ను రేట్లు అయితే బాగా తగ్గే అవకాశం ఉందని అయితే మనకు విశ్వసనీయ సమాచారం. ఇక మీద జిఎస్టీలో 2 స్లాబ్లే కొనసాగిస్తున్నట్లయితే అంచనా వేయడం జరిగింది. 2017 జూలై 1న జిఎస్టీ వ్యవస్థ భారత్ లో అమల్లోకి రాగా ఇప్పటి వరకు 55 సార్లు జిఎస్టీ మండలి అయితే సమావేశం జరిగింది. ఇదైతే ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్న అయితే 56వదని చెప్పొచ్చు. ఈసారి తీసుకుపోయే నిర్ణయాలు అయితే జిఎస్టీలో అతిపెద్ద సంస్కరణలుగా నిలుస్తాయని అయితే ఎక్స్పర్ట్స్ అయితే భావించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది సామాన్యులకు అయితే పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. నిత్యావసర వస్తువులు అయితే బాగా తగ్గుతాయి. నిర్మలా సీతారామన్ ఏం ప్రకటిస్తారనే దానిపైనే అందరి దృష్టిని అయితే ప్రజెంట్ అయితే మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏంటంటే ఇంతకు ముందు కార్పొరేట్లకు తొత్తులుగా మారింది. కార్పొరేట్ కి ఉపయోగపడేవి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆర్థిక పరంగా అనేసి బాగా అంటే ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే నినాదంతో కాంగ్రెస్ వెళ్ళడం, కొన్ని సీట్లు తగ్గడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే దాంట్లోని భాగంగా అండ్ జీడీపీని పెంచే ఉద్దేశంతో కొనుగోలు శక్తి పెంచాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము. బడ్జెట్ సమావేశాల్లో 12 lakhs లోపు ఉన్న వాళ్ళకైతే నో ట్యాక్స్ అనేది చెప్పడం జరిగింది. అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎంతో ఊతాన్ని ఇస్తున్నాయి. దానికి సంబంధించిన ఫలాలు అయితే నెక్స్ట్ రాబోయే ఇయర్లో అయితే మనం పొందొచ్చని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత రేట్ కట్స్, ఆర్బీఐ రేట్ కట్స్ కూడా
చాలా 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేసాము. ముఖ్యంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఆర్థిక పరంగా అయితే మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు చూస్తే నిత్యావసరాలు తగ్గించడం అనేది కూడా అంటే మధ్యతరగతి కుటుంబాలకైతే మంచి ఊరటం చెప్పొచ్చు. అంటే జనరల్ గా వాడే వస్తువులపై ముఖ్యంగా అయితే రేట్లు తగ్గడం అయితే మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఏదేమైనా నిర్మలా సీతారామన్ ఇప్పుడు చేసే స్టేట్మెంట్ అనేది భారత ఆర్థిక వ్యవస్థలు అనేది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనేది ప్రజెంట్ చెప్పొచ్చు. మాక్సిమం చాలా వరకు అయితే బట్టలు, టెక్స్టైల్స్, ఆటోమొబైల్ సంబంధించి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి అయితే రేట్లు బాగా తగ్గే అవకాశం ఉందని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా అంటే దీపావళి కానుకగా ఇస్తున్నారని చాలా రోజుల నుంచి కూడా పబ్లిక్ అయితే వెయిట్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేసినాం. టూత్ పేస్ట్లు, షాంపులు, టాల్కమ్ పౌడర్స్ వంటివి అయితే ప్రస్తుతం 18% GST స్లాబ్ లో ఉండగా ఇవి 5% వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి. టీవీలు, ఏసీ వంటి ఎలక్ట్రానిక్స్ అయితే 28% స్లాబ్ లో ఉండగా 18% స్లాబ్ లోకి రానున్నట్టు అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనిపై త్వరగా నిర్ణయం వస్తే వెంటనే ధరలు తగ్గి పండుగ సీజన్ లో విపరీతమైన సేల్స్ అయ్యే అవకాశం ఉందని, ఇంకా హైబ్రిడ్ కార్లపై 28% నుంచి 18% చేరే అవకాశాలు ఉన్నాయని, ఇంకా 350cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైక్లు అయితే GST రేట్లు అయితే బాగా తగ్గుతాయని, పెద్ద SUV, లగ్జరీ కార్లు వంటి వాటిపైనే ఎక్కువ శాతం పన్ను రేట్లు ఉండనున్నట్లయితే తెలుస్తుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ స్పీచ్ లో దీపావళికి బిగ్ గిఫ్ట్ అన్నారు. మరి ఆ గిఫ్ట్ ఇదే అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుష, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇదే గిఫ్ట్. అంటే ఈ దీపావళికి సంబంధించి మెయిన్ మనం దీపావళి రోజు కొనే ఆటోమొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అయితే అందరూ అంటే మధ్యతరగతి కుటుంబాలకు అదొక సెంటిమెంట్. దీపావళి కానుకలు అనేది దీపావళి ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. సో దానికి తగ్గట్టుగానే ఆటోమొబైల్, కార్లు, వాహనాలు, వివిధ వాటిపైన అండ్ దసరా కూడా వస్తుంది. అన్ని ముఖ్యంగా ఈ రకమైన షాపింగ్స్ ఎక్కువ అయితే, ఈ రకమైన కొనుగోలులు ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థ అంటే ఎకనామిక్ సైకిల్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ కూడా బాగా కనిపిస్తుంది. కొనుగోలు శక్తి పెరిగితే కంపెనీలు లాభపడితే ఆటోమేటిక్ GDP పెరుగుతుంది. ఈ విధంగా గ్రోత్ సైకిల్ అనేది కంటిన్యూ అవడం, ఎకనామిక్ సైకిల్ అనేది బాగా బలపడడం, ఇండియా కూడా కొంచెం అంటే అనుకున్న దాటికనే GDP చూస్తే అనుకున్న దాటికనే వృద్ధి అయితే మనం అబ్జర్వ్ చేసాం మొన్న వచ్చిన ఆర్టికల్ ప్రకారం. సో ఆ విధంగా కొనుగోలు శక్తిని పెంచి ఎప్పుడైతే పబ్లిక్ కొనుగోలు శక్తిని పెంచుతున్నారో ధరలు తగ్గించడం వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది, రొటేషన్ బాగా జరుగుతుంది. సో మార్కెట్ లో అయితే క్యాష్ ఫ్లో కూడా బాగా జరుగుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందనే ఒక ఉద్దేశంతోనే సామాన్య ప్రజలకు ముఖ్యంగా ఎక్కువ నిత్యావసరాలకు సంబంధించిన వాటిలో GSTలు తగ్గించడం వల్ల ధరలు తగ్గుతాయి. సో నిత్యావసరాలు తగ్గడం వల్ల వాళ్ళు ఎక్కువగా కొనుగోలు శక్తి చేయడం వల్ల అయితే కంపెనీలు అయితే బాగా లాభాలు అయితే పొందుతాయని. సో నిర్మలా సీతారామన్ ఇప్పుడైతే ప్రజెంట్ 2-3 డేస్ నుంచి అయితే ప్రజెంట్ GST సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు చేసే స్టేట్మెంట్ అనేది నెక్స్ట్ రేపటి నుంచి అమలయ్యే అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా దీపావళి వరకు అయితే అంటే ఎక్కువగా అంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎక్కువ షాపింగ్ చేస్తారు కాబట్టి ఈ 2-3 డేస్ లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. తద్వారా కూడా మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ మార్కెట్ లో కూడా మంచి పాజిటివ్ మోడ్ లోకి అయితే వెళ్లే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అనుష. ఎస్ రవిప్రసాద్, అయితే ఈ రోజు రేపు GST మండలి భేటీ జరగనుంది. మరి ఈ నేపథ్యంలో మదుపర్లకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఎక్స్పర్ట్స్? ఖచ్చితంగా అనుష, ఇప్పుడు ముఖ్యంగా చూడాలంటే ప్రజెంట్ ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తే మనము అంటే మార్కెట్ అయితే బాగా నెగిటివ్ లోకి ట్రేడ్ అవడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది, నెక్స్ట్ సెప్టెంబర్ లో అయితే మంచి కొనుగోలు శక్తి అంటే ఈ కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీరు డిప్ ఆన్ బై అనేది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. సో స్టాక్ మార్కెట్ లో అదే విధంగా నిన్న మొన్న అబ్జర్వ్ చేస్తే మనము కొంచెం పాజిటివ్ మోడ్ లోకి అయితే వచ్చినట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొంచెం ఆ ట్రంప్ యొక్క టారిఫ్ల దాటికి కొంచెం వాలిటాలిటీ మార్కెట్ లో కనిపించినా సరే ఓవరాల్ గా మార్కెట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో మంచి మూమెంటం అయితే ఆ మార్కెట్ లో కనిపిస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పే స్ట్రాటజీ ఏంటంటే
ప్రజెంట్ అయితే మార్కెట్ ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. చిన్న చిన్న న్యూస్ బేస్డ్ వాలటిలిటీ కనిపిస్తుంది. అది ఎక్కువ రోజులు అయితే ఉండదు, 1-2 రోజులు మాత్రమే. కాకపోతే ఓవరాల్ గా కంటిన్యూగా మార్కెట్ అయితే ముందుకెళ్లే అవకాశం ఉంది ఇక నుంచి అయితే అనేది ఎక్స్పర్ట్స్ అయితే మనం చెప్పడం బాగా అబ్జర్వ్ చేసాం. సో ప్రజెంట్ మార్కెట్ ఈ రోజు చూసుకున్నా కూడా స్వల్ప నెగిటివ్ అయితే తిరగడం జరిగింది. కానీ ఓవరాల్ గా మార్కెట్ అయితే సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దీపావళి, దసరా అనేది మన ఇండియన్స్ కి అయితే మెయిన్, అంటే ఎక్కువ ఫెస్టివ్ సీజన్. ఆల్రెడీ వినాయక చవితి కూడా నడుస్తుంది. సో ఇవన్నీ ఫెస్టివ్ సీజన్ కాబట్టి కంటిన్యూగా అంటే కొనుగోలు జరుగుతూనే ఉంటాయి. కొనుగోలు ఎప్పుడైతే రొటేషన్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇంకా వ్యవసాయ పరంగా కూడా కంటిన్యూగా వ్యవసాయ ఉత్పత్తుల పైన అయితే ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్స్ తగ్గించడం కూడా మనం అబ్జర్వ్ చేసాం, ట్రాక్టర్ సంబంధించిన వాటిపైన కూడా. సో ఆటోమేటిక్ గా కొనుగోలు అయితే కంటిన్యూ పెరగడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా కంపెనీలు లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ లో కూడా అయితే మంచి పాజిటివ్ మోడ్ లో అయితే కనిపించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా దేశ ఆర్థిక వ్యవస్థ అయితే ప్రజెంట్ పటిష్టంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ మార్కెట్లు పాజిటివ్ మోడ్ లో వెళ్లే అవకాశమే ఎక్కువ అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు చేసే స్టేట్మెంట్ పైనే మొత్తం ప్రజెంట్ అయితే ఆధారపడి ఉంది. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ పాజిటివ్, ఇంకా మనం అనుకున్న దానికంటే పాజిటివ్ ఎక్కువ ఉంటే మార్కెట్లు ఇంకా పుంజుకునే అవకాశం ఉందనేది ఎక్స్పర్ట్స్ అంచనా. అనుష. రైట్ రవి ప్రసాద్, థ్యాంక్ యూ.